హే బ్యూటీస్, సో హ్యాపీ టు హ్యావ్ యూ బ్యాక్ ఆన్ మై ఛానల్. ఈ వీడియోలో పాలీజెల్తో నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, స్పెషలీ బిగినర్. ఫస్ట్లీ మనం నెయిల్స్ని క్లీన్ చేసుకోవాలి. సో క్యూటికల్స్ని సాఫ్ట్గా పుష్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, మీరు కూడా సేమ్ ఇలానే చేయండి. నెక్స్ట్ క్యూటికల్ రిమూవర్ తీసుకొని డెడ్ స్కిన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేస్తే నెయిల్ క్లీన్ అండ్ నీట్ లుక్ ఇస్తుంది. తర్వాత నెయిల్ సర్ఫేస్ని లైట్లీ బఫ్ చేశాను. దీనివల్ల పాలీజెల్కి నెయిల్ పైన గ్రిప్ వస్తుంది. ఇప్పుడు డ్యూయల్ ఫామ్స్ని సెలెక్ట్ చేద్దాం. నెయిల్స్కి ఇలా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి. టూ బిగ్ ఆర్ టూ స్మాల్ ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, మీరు కూడా సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, టూ స్మాల్ ఉంది, ఇలా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు పాలీజెల్ తీసుకొని డ్యూయల్ ఫామ్లో ఫిల్ చేయాలి. బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసే ముందు బ్రష్ని స్లిప్ సొల్యూషన్లో డిప్ చేస్తే జెల్ స్మూత్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా చేయకపోతే బ్రష్కి జెల్ అంతా స్టిక్ అయిపోతుంది అండ్ స్ప్రెడ్ కూడా ఈవెన్గా అవ్వదు. జెల్ని మిడ్ సెక్షన్ నుంచి ఎడ్జెస్ వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే చేసుకోవాలి. అన్ఈవెన్గా అస్సలు ఉండకూడదు. టూ థిక్ జెల్ అవాయిడ్ చేయండి, లేదా ల్యాంప్లో ప్రాపర్లీ క్యూర్ అవ్వదు. షేప్ నీట్గా బ్యాలెన్స్ చేయాలి, ఎస్పెషలీ నియర్ ద క్యూటికల్ ఏరియా. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మిస్ చేయకుండా ఆన్సర్ చేస్తాను. ఇలా జెల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా నెయిల్ మీద ప్రెస్ చేసుకోవాలి. క్లిప్ ఉంటే క్లిప్ పెట్టేసుకోండి, లేదా స్లైట్ ప్రెజర్తో ప్రెస్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ అస్సలు ఉండకూడదు. ఇప్పుడు బ్రష్ తీసుకొని స్లిప్ సొల్యూషన్లో డిప్ చేసి బ్యాక్ సైడ్ తిప్పి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, మీరు కూడా సేమ్ అలానే చేసుకోండి. అన్ఈవెన్గా అస్సలు ఉండకూడదు, ఎందుకంటే నెయిల్ ఫామ్ అవ్వదు తర్వాత. ఇప్పుడు ఎల్ఈడి ల్యాంప్లో 60 సెకండ్స్ క్యూర్ చేసుకోవాలి. క్యూరింగ్ అయ్యాక డ్యూయల్ ఫామ్ని సాఫ్ట్గా రిమూవ్ చేసుకోవాలి. చూసారుగా, జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నెయిల్ కటర్ తీసుకొని ఎడ్జెస్లో కట్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ చేసుకోవాలి. నేనైతే 100/180 నెయిల్ బఫర్ తీసుకొని షేప్ చేసుకుంటున్నా. వీడియోలో చూడండి మీరే ఎలా షేప్ నేనైతే స్ట్రైట్ నెయిల్ చేసుకుంటున్నా. ఇలా బఫ్ చేసుకోవాలి నీట్గా, అప్పుడే మనకి నెయిల్ షేప్ వస్తుంది. ఇలా బఫ్ చేసుకున్న తర్వాత టాప్ కోట్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 60 సెకండ్స్ క్యూర్ చేసుకోండి. ఇలా సింపుల్ స్టెప్స్తో బ్యూటిఫుల్గా పాలీజెల్ నెయిల్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ కమెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దీస్. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎడ్జెస్లో కూడా మనం డ్యూయల్ ఫామ్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇక్కడ గ్లిటర్ అప్లై చేస్తున్నా, మీరు కావాలంటే అలానే పెట్టుకోండి. ఇలా గ్లిటర్ అప్లై చేసిన తర్వాత 60 సెకండ్స్ క్యూర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓన్లీ 1 ఫింగర్కే చూపిస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. అండ్ డన్. క్లాసీ క్లీన్ సెలూన్ స్టైల్ నెయిల్స్ రెడీ. బై బ్యూటీ, సీ యూ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.